హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వాట్సాప్లో ఒక ట్రిక్ తెలుసుకుందాం. అదేంటంటే వాట్సాప్లో మనం డీపీ పెట్టుకుంటాం కదా, అలాగే వేరే వాళ్ళు కూడా పెట్టుకుంటారు. మనకి వేరే వాళ్ళు పెట్టిన వాట్సాప్ డీపీని మనం స్క్రీన్ షాట్ తీసుకోవడం అనేది కుదరదు. అది కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల వాట్సాప్ అలా స్క్రీన్ షాట్ తీసుకోవడానికి పాసిబిలిటీ లేకుండా చేస్తుంది. అయితే అలా ప్రైవసీలో ఉన్నప్పటికీ వేరే వాళ్ళ వాట్సాప్ డీపీని మనం స్క్రీన్ షాట్ తీసుకుని మన ఫోన్లో సేవ్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. దానికి మనకి ఒక 2 స్మార్ట్ ఫోన్స్ కావాలి. ఓకే, ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఈ 2 మొబైల్స్ ఉన్నాయి కదా, ఇందులో మొదటిది ఇది మన మొబైల్ అండ్ రెండవది ఇది వేరే మొబైల్. వేరే మొబైల్లో గూగుల్ పేజ్ ఓపెన్ చేసి పెట్టుకోండి అండ్ మన మొబైల్లో వాట్సాప్ ఓపెన్ చేసి పెట్టుకోండి. ముందుగా మన మొబైల్లో ఏదైనా ఒక చార్ట్ని డీపీ స్క్రీన్ షాట్ తీయడం కుదురుతుందా లేదా అనేది ట్రై చేద్దాం. ఇక్కడ ఉన్న చార్ట్స్లో మొదటి చార్ట్ మెటా ఏఐ అని కనిపిస్తుంది కదా, దీని డీపీని స్క్రీన్ షాట్ తీయడానికి కుదురుతుందా లేదా అని ట్రై చేద్దాం. యా, స్క్రీన్ షాట్ టేకింగ్ స్క్రీన్ షాట్ ఈజ్ అలౌడ్ బై ది యాప్ అని వచ్చింది. అంటే ఈ డీపీని స్క్రీన్ షాట్ తీయటం పాసిబిలిటీ లేదు. బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు ఈ మొబైల్లో గూగుల్ పేజీలో వాట్సాప్ వెబ్ అని టైప్ చేయండి. యా, ఈ ఫస్ట్ వచ్చింది కదా వాట్సాప్ వెబ్, అది సెలెక్ట్ చేయండి. ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఇందులో ఇక్కడ కనిపిస్తున్న 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వచ్చినాయి కదా, ఈ ఆప్షన్స్లో లాస్ట్ నుంచి 3rd వన్ డెస్క్టాప్ సైట్ అనేది కదా, అది క్లిక్ చేయండి. యా, ఇప్పుడు ఈ పేజ్ మొత్తం డెస్క్టాప్ సైట్లో కన్వర్ట్ అయింది. ఇందులో మొదటి లింక్ వాట్సాప్ వెబ్ అని ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేయండి. యా, ఇప్పుడు ఇందులో క్యూఆర్ కోడ్ వచ్చింది కదా. ఇప్పుడు మన మొబైల్లో వాట్సాప్లో పైన కనిపిస్తున్న ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. ఇందులో 3rd ఆప్షన్ లింక్ డివైజెస్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ లింక్ ఏ డివైస్, ఇందులో ఇప్పుడు స్కానర్ ఓపెన్ అయింది. ఈ క్యూఆర్ కోడ్ని ఈ స్కానర్తో స్కాన్ చేయాలి. స్కాన్ అవుతుంది. యా, ఇప్పుడు ఈ మొబైల్లో వాట్సాప్ ఓపెన్ అయింది కదా, ఇది మన వాట్సాప్ మొత్తం ఈ మొబైల్లో వాట్సాప్ వెబ్ ద్వారా ఓపెన్ అయింది. ఇక్కడ కనిపిస్తున్న ఈ చార్ట్స్ మొత్తం మన వాట్సాప్లోవి. ఓకే, యా, ఇందాక మనం మన మొబైల్లో ఈ మెటా ఏఐ డీపీని స్క్రీన్ షాట్ తీయడానికి ట్రై చేసాం, కానీ పాసిబిలిటీ అవ్వలేదు. బట్ ఇప్పుడు అదే స్క్రీన్ షాట్ని ఈ మొబైల్లో తీయడానికి ట్రై చేద్దాం. మెటా ఏఐ, యా, ఇలా వచ్చింది కదా. ఇప్పుడు స్క్రీన్ షాట్, యా, స్క్రీన్ షాట్ వచ్చింది. ఇప్పుడు ఇందులో తీసిన స్క్రీన్ షాట్ మన గ్యాలరీలోకి, యా, ఈ మొబైల్లో గ్యాలరీలో సేవ్ అయిన ఈ స్క్రీన్ షాట్ని మనం మన మొబైల్కి వాట్సాప్ ద్వారా షేర్ చేసుకుంటే మన మొబైల్లోకి ఈ స్క్రీన్ షాట్ అనేది మన గ్యాలరీలోకి వచ్చేస్తుంది. దట్స్ ఇట్.